ఓం మనము నిరుక్తం అనేటటువంటి ఒక గ్రంథాన్ని చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో నేనేం చెప్పుకున్నాము అంటే, నిరుక్తము అంటే ఈ నిఘంటువు ఏదైతే ఉన్నదో ఆ నిఘంటువులో సమామ్నాయము చేయబడినటువంటి పదముల యొక్క వ్యాఖ్యానము అని చెప్పు. వ్యాఖ్యానము అంటే ఏమిటి? ఎవరు వ్యాఖ్యానం చేస్తారు? ఏమిటి వ్యాఖ్యానము అంటే? అసలు ఈ శబ్దాలు ఏమేమి ఉన్నాయి? నామము, ఆఖ్యాతము, ఉపసర్గ, నిపాత అనే 4 రకాలైన ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి ఈ నిఘంటువులో గ్రంథస్థం చేయబడినటువంటి కూర్చబడినటువంటివి సమామ్నాతమైనటువంటి వీటికి, ఆ శబ్ద సముదాయానికి విశేషం ఏమిటి? సామాన్య లక్షణం ఏమిటి? సామాన్య విశేష లక్షణములతో వాటి గురించి వివరము తెలుపుటయే వ్యాఖ్యాతము. ఆ వ్యాఖ్యాతవ్య అంటే వ్యాఖ్యానము చేయవలసి ఉన్నది అని. ఇప్పుడు దాని తర్వాత మాట చూద్దాం. తమిమం. ఇప్పుడు ఇది చదువుతా, ఒక్కసారి దయచేసి వినండి. లేకపోతే ఎవరైనా చదువుతారో ఒక్కసారి ఈ తమిమం అన్నది. तमिमं समा समाम्नायः निघण्टव इत्याचक्षते। निघण्टवः कस्मान्निगमा इमे भवन्ति छन्दोभ्यः समाह्नत्य समाह्नत्य समाम्नातः समाम्नातः ते निघन्तव एव सन्तो निगमनान्निघण्टवः उच्यन्त इत्यौपमन्यवः। అంటే ఇది ఇలా ఏకవాక్యంగా దయచేసి చదవద్దు. అందుకని అవును, అన్నమాట ఒకసారి చదవమనుకున్నది. మనం కరెక్టే. మనం ఇది అంటే ఒక బ్లాక్ లో ఇచ్చాడు కాబట్టి ఇది నేరుగా గమనించండి జాగ్రత్తగా. ఒక బ్లాక్ లో ఇచ్చాడు కదండి ప్రసాద్ గారు ఇవంతా. అవును సార్, అది విడివిడిగా చదవాలి. అది ఇక్కడ ఏం చెప్పాడు? తమిమం సమామ్నాయం నిఘంటవ చాచక్షతే. నిఘంటవ కస్మాన్ నిగమా ఇమే భవంతే చందోభ్యో సమాహృత్య సమాహృత్య సమామ్నాతాహతే నిఘంటవ ఏవ సంతో నిగమనాన్ నిఘంటవ ఉచ్యంత ఇత్యౌపమన్యవ. ఇక్కడ వరకు చదివానుకోండి, ఒక్క ముక్క అర్థం కాదు. కాదు కాదు కాదు, కరెక్టే. కనుక ఏం చేయాలంటే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చదువుకోవాలి. తమిమం. తమిమం ఉమ్, అది తమిమం సమామ్నాయం ఏమిటది? నిఘంటవ ఇచ్చాచక్షతే. దీని నిఘంటువులు అని అంటారు. నిఘంటవ కస్మాత్, ఎందువలన దాన్ని నిఘంటువు అంటున్నారు అని ఒక ప్రశ్న అనమాట. నిగమా ఇమే భవంతి ఛందోభ్య సమాహృత్య సమాహృత్య సమామ్నాతాః. తర్వాత తే నిఘంతవ ఏవ సంతో సంతః. దీన్ని నిఘంటవ అని పెద్దవారు అంటున్నారు. నిగమనాత్ నిఘంటవ ఉచ్యంత ఇత్యౌపమన్యవ. నిగమనము వలన దీని కారణముగా నిఘంటువు అని అంటారయ్యా అని ఔపమన్యువుడు చెప్పాడు అని ఒక 4-5 డిస్కషన్స్ ఉన్నాయి ఇక్కడ. కరెక్టే సార్. దీన్ని విడివిడిగా చదువుకుంటే మనకి హాయిగా తేలిక అర్థం. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే తమిమం అన్నారు. ఈ తమిమం అంటే ఏమిటి? ఇప్పుడు ముందేం చెప్పాడు? సహా కాదు, సహా కాదు, ఆ, సమామ్నాయ సమామ్నాత సవ్యాఖ్యాతవ్య అన్నాడు అక్కడ. ఆ సహా అని చెప్పారు కదా, ఏమిటది? ఆ శబ్దజాలములను. ఈ శబ్దజాలములు తమిమం. తమిమం అంటే తం ఇమం. తాని ఏతాని, తత్ ఏతత్, ఇట్లా తదేతత్ అని వస్తుంది కొన్ని చోట్ల.
తానిమాని అని కొన్ని చోట్ల వస్తుంది. అంటే పరోక్షమును ప్రత్యక్షమును రెండును సూచించుట. తత్ అంటే పరోక్షము, తమ్మ ఇదం అంటే ఇక్కడ ఉన్నది. తమిమం ద్వితీయ విభక్తి కాబట్టి తమ్ము ఇమం అని వచ్చింది. ఇట్లా ప్రత్యక్షముగా మనకి బోధకములైన వాటిని, అంటే ఈ వైదిక శబ్ద నిఘంటువునంతా కూడా ఏమిటది, గో శబ్దం నుంచి దేవపత్ని శబ్దం వరకు అని ముందు చెప్పుకున్నాం మనం ఇంతకుముందు. ఈ రెండు ప్రత్యక్షములను పరోక్షమునకు కూడా బోధకములుగా ఉంటాయి కాబట్టి, అర్థవంతముగా తెలియజేస్తాయి కాబట్టి. ఇది తర్వాత ఇంకోటి అంటే సాధారణంగా ఇట్లాంటి పదాలు రెండు కలిపే ఉంటూ ఉంటాయి మనకి. తానిమాని ఇట్లాంటి వరుస మన ఇంకా చాలా వస్తాయి ఇట్లాంటివన్నీ. సోయం దేవదత్త, సోయం శైల ఇత్యాదయ. సహా ప్లస్ అయం పరోక్షము ప్రత్యక్షము ఈ కలిపి ఉంటాయి. అయితే ఇంతకీ సమామ్నాయం ఎవరు చేశారయ్యా? తమిమం సమామ్నాయం నిఘంటవ ఇచ్చాచక్షతే. ఈ సమామ్నాయము చేయబడిన దానిని నిఘంటవ అని అంటారు. ఎవరు చెప్పారు ఇంతకీ ఇలా చేశామని? అంటే కశ్యప ప్రజాపతి చేశారు, ఏర్చి కూర్చి వీటిని సమామ్నాయపరిచారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే దుర్గాచార్యుల వారు ఈ నిరుక్తానికి వ్యాఖ్య రాసిన వాడు అనమాట ఆయన. ఈ దుర్గాచార్యుల వారు ఏమన్నాడు అంటే ఇంకొక వ్యవహారం చెప్పదలుచుకున్నాడు ఆయన. తమ్మిమం అన్నప్పుడు తత్ అంటే వేదములో పఠించిన శబ్దాల సమూహానికి ఈ గ్రంథంలో ఏర్చికూర్చి పెట్టారు కాబట్టి ఇదం ఈ నిఘంటు రూపంలో ఉన్న సమామ్నాయము. ఆయన ఏమంటున్నాడు, వేదము నుండి ఏర్చి కూర్చి తెచ్చినటువంటి పదముల ఏవైతే నిఘంటువులో ఉన్నాయో అది నిరుక్తములో వ్యాఖ్యానించబడుతున్నాయి. అంటే నిఘంటు భాగములో ఉన్న పదములను ఇక్కడ వ్యాఖ్యానిస్తున్నారు అని చెప్పాడు. అయితే ఇది సరి అయినది కాదు అని పెద్దలు చెప్పారు. కారణం ఏమిటి అంటే ఈ నిరుక్త భాగంలో నిఘంటువులో ఉన్నటువంటి పదాలని వ్యాఖ్యానించేటటువంటి సందర్భములో ఇతరములైన మరికొన్ని పదములకు కూడా వ్యాఖ్యానం చేయడం జరిగింది. కనుక కేవలం నిఘంటు భాగంలోనే ఉన్న వాటిని వ్యాఖ్యానం చేశారు అనటం తప్పు. కనుక అది సరి అయింది కాదు. కనుక ఈ తత్తు ఇమము అన్నది అనక ఒక ఔపచారికముగా వస్తున్నటువంటి, అలా కశ్యప ప్రజాపతితో చేయబడినటువంటి సమామ్నాయము చేయబడినటువంటి సమామ్నాతమైనటువంటి ఆ ఆమ్నాయ శబ్దజాలానికి ఇక్కడ వ్యాఖ్యానము చేయబడుతోంది అంతే. దీనికి మాత్రమే చేయబడుతోంది అని అనకూడదు అని తమిమం అన్న దగ్గర తీసుకొచ్చారు. తర్వాత ఏం చెప్పారు, నిఘంటవ అన్నారు. నిఘంటవ అంటే దీనికి ఈ శబ్దానికి అర్థం ఎలా వచ్చింది? ఇది ఒక పెద్ద ప్రశ్న. నిఘంటవ సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు సార్. మ్యూట్ లో పెట్టారు. నిఘంటవా అకస్మాత్ రికార్డింగ్ చేయలేదు సార్. అవుతోందమ్మా, అవుతోందిగా. ఓకే, డోంట్ వరీ. నిగమా నిఘంటవ కస్మాత్ ముందే వాక్యం ఉంది, అదే అయిపోయింది. ఇక్కడ తనకు వచ్చావా? నిఘంటవ చాచక్ష నిఘంటవ కస్మాత్ అంతే. నిఘంటవ కస్మాత్ నిగమనాత్ ఇమే భవంతి. నిఘంటువులు అంటే ఈ వైదిక శబ్దములతో ఉన్నటువంటి ఏ విధంగా చెప్పబడుతోందో నిగమా ఇమే భవంతి,
ఇవి నిగమాలను తెలుపుతున్నాయి. అంటే ఏంటంటే ఆ మంత్రముల యొక్క అర్థములను నిశ్చయముగా మనకి తెలియచేస్తున్నాయి ఈ నిఘంటువులు అని దానికి తాత్పర్యంగా చెప్పారు. దీనికి నిఘంటువులు అని పేరు. అంటే నిఘంటువులకే తర్వాత నిఘంటువులో నిగమములు, నిగమం అంటే నిగమా ఇమే భవంతి, నిశ్చయముగా ఆయా శబ్దములలో ఉండే నిగూఢార్థాలని మనకి ప్రకటింప చేస్తుంది కాబట్టి. ఛందోభ్య సమాహృత్య సమామ్నాతా. తర్వాత వాక్యం అంటే గోవు శబ్దం నుంచి దేవపత్ని శబ్దం వరకు ఏవేవైతే మంత్రాలలో ఉండేటటువంటివన్నీ చూసి ఆ మంత్రాలని పరిశీలించి వాటిలో ఉన్నటువంటి కఠినమైనవో ముఖ్యమైనవో శబ్దాలను స్వీకరించి ఒక చోట పోసి 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 అన్నమాట. పోగేసి పోగేసి అంటామే అట్లా సమాహృత్య క్షణం క్షణం ప్రతి క్షణం అని చెప్పి మనం వ్యాకరణంలో సూత్రం చదువుకున్నారు మీరు ఏమండి. ఇట్లా సమాహృత్య సమామ్నాత ఒక చోట గ్రంథస్థం చేయబడింది. అంచేత ఏమిటవుతోంది, ఇది మంత్రార్థాలని బోధించే సామర్థ్యము కలిగినటువంటి భాగము కాబట్టి ఇది నిరుక్తమయ్యింది. తే నిగవంతవః ఏవ సంతో నిగ నిగమనాత్ నిఘంటవః ఉచ్యంత ఇత్యౌపమన్యవః. ఇక్కడ ఈ శబ్దాలన్నీ నిశ్చయముగా ఎటువంటి సంశయము లేకుండా మంత్రార్థాలని బోధిస్తుంది కాబట్టి వీటిని నిఘంతువులు అన్నారు. నిగమన తే నిఘంతవా, అక్కడ చూడండి ఆ శబ్దాన్ని నిఘంటవా అనలేదు వాళ్ళు. తస్మా ఛందేభ్యో సమాహృత్య సమామ్నాతః తే నిఘంతవ ఏవ సంతః. పండితులు పెద్దవారు దీన్ని నిఘంతవః అన్నారు. నిఘంటువులచే అంటే నిఘంటువులు అయిన ఎట్లా అయింది ఇది అంటే ఇది అని కానీ నిఘంటవ నిగమనా నిఘంటవ ఇత్యుచ్యంతే ఔపమన్యవ. ఔపమన్యం అంటే ఉపమన్యు యొక్క కుమారుడు ఉపమన్యస్య అపత్యం కుమార్ ఔపమన్యవ. ఆయన అభిప్రాయాలు ఏమంటాడు, నిగమనము చేత నిఘంటువు అనే శబ్దము వచ్చింది అని. ఇక్కడ ఏం కావాలి ఇప్పుడు మనకి అంటే అసలు ఈ నిఘంటు శబ్దం ఎట్లా వచ్చిందో పట్టుకోవాలండి మనం. అట్లాగే అపివాహరణ ఇక్కడ ఇంకోటి ముందు చెప్పుకోవాలి కదా. నిగమనాత్ నిఘంటవః అన్నాడు కదా ఫస్ట్, అది చెప్పుకోవాలి. నిగమనాత్ నిఘంటవః. తర్వాత అన్నాడు అపివా హననాదేవ స్యు సమాహతా భవంతి యద్వా సమాహతా భవంతి. ఇప్పుడు ఈ నిఘంటు శబ్దం ఎలా వ్యుత్పత్తిని సాధించటానికి ఇక్కడ మనకి చెబుతున్నారండి. ఏమిటంటున్నారు, నిగమనాత్ నిఘంటవః అని ఔపమన్యువు చెబితే అంటే ఎట్లా వచ్చింది ఇది, నిగచ్చంతి అంటే నిశ్చయమైనటువంటి అర్థాన్ని చెబుతుంది కాబట్టి నీ అనే ఉపసర్గతో గమ్ అనే ధాతువునకి దాని మీద ఏం చేయాలి, తున్ అనేటటువంటి ఒక ప్రత్యయమును కలిపితే ఈ మూడు కలిసి వచ్చిన దానిలోంచి సాధించబడినటువంటిది నిఘంతవః అనే శబ్దము. దాని తర్వాత వర్ణ వ్యత్యస్తము చేత వర్ణ ఆదేశముల చేత కూడా గకార స్థానములో గకారము తకార స్థానములో టకారమును తీసి నిఘంటవః అనేటటువంటి ఏర్పడుతుంది అని ఔపమన్యుడు చెప్పాడు. అంతే. ఆయన ఎందుకు చెప్పాడు, ఆయనకు అదే ఎందుకు వచ్చింది మనం ఇప్పుడు మాట్లాడుకోవద్దు. ఔపమన్యువు ఇది చెప్పాడు. ఏమని చెప్పాడు, నిపూర్వక గమ్ ధాతువు కంటే పున్ ప్రత్యయము చేయగా నిఘంతు శబ్దము ఏర్పడినది. అంతే. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోవాలి, మనకి తెలిసిందే అయినా సరే ఒకసారి చెప్పుకుందాం, మళ్ళీ పాత పాఠాన్ని గుర్తు చేసుకుందాం. నిపూర్వక గమ్ ధాతువు కంటే బదులు గమ్ ధాతువు కి కమ్ ధాతువు కు కమ్ ధాతువు కొరకు అనకూడదు. కేవలము
ప్రత్యయము గురించి మాట్లాడుతున్నప్పుడు పంచమీ విభక్తిలోనే చెప్పాలి. ఎందుకు చెప్పాలి? పంచమీ విభక్తిలోనే ఎందుకు చెప్పాలి అంటే, మనకి మనం చదువుకున్నాగా పరిభాషా ప్రకరణం సిలబస్ లో లేకపోయినా ఏమన్నాడు? ఈకో ఎణచి, ఈకో ఎణచి అన్నప్పుడు ఇకహ ఇకహ ఎన్ అచి అని 3 పదాలు. ఈకహ అన్నది షష్ఠిలో ఉంది కాబట్టి షష్ఠీ స్థానే యోగ అని ఎక్కడైతే వస్తుందో ఆ స్థానాన్ని చెబుతోంది అని చెప్పాడు. అట్లాగే ఎన్ అన్నది ప్రథమలో ఉంది కాబట్టి స్యాత్ వస్తుంది అని చెప్పాడు. అచి అంటే అచి ఎట్లా ఉంది? సప్తమిలో ఉంది. తస్మిన్ నితి పూర్వస్య అని చెప్పుకున్నాం. అంచేత సప్తమిలో ఉంటే దాని ముందు ఆ క్రియ ఏదో చెప్పినటువంటి వ్యాకరణ క్రియ జరగాలి అక్కడ. ఇది మరి పంచమికి ఏం చెప్పారు అంటే తస్మాత్ ఇది పరస్య అన్నాడు. అంచేత ప్రత్యయములు ఎప్పుడు కూడా పరముగానే వస్తాయి కాబట్టి దేనికంటే పరముగా అంటే ముందున్నటువంటి దాన్ని ఏమంటారంటే ప్రకృతి అనండి, లేకపోతే అంగం అనండి, సరే అవన్నీ ప్రకృతికి పరముగా వస్తుంది ప్రత్యయం కాబట్టి అక్కడ పంచమిలోనే చెప్పాలి. అందుకని ఇక్కడ ఏం చెప్పారు? గమ్ ధాతువు కంటే ఏం ప్రత్యయం వస్తుంది? తున్ అనే ప్రత్యయం వస్తుంది. వస్తే నిఘంతు అనే శబ్దం వచ్చింది. ఇది ఇక్కడికి చెప్పారు. ఇంకో ఆయన ఏం చెప్పాడు? అపి అపివా హననాదేవ స్యు సమాహతా భవంతి యద్వా సమాహతా భవంతి అపివా. ఇట్లా సమాహతములు చేయుట వలన అంటే సమ అంటే బాగా, ఆహతాహ అంటే ఒక పద్ధతి ప్రకారంగా మాటి మాటికి పఠించబడతాయి కాబట్టి, ఒక పద్ధతి ప్రకారముగా ఇవన్నీ మాటి మాటికి పఠించబడతాయి కాబట్టి అందువల్ల అతః హననాత్ ఏవ స్యుః సమాహత భవంతి యద్వా సమాహత భవంతి. కనుక అందువల్ల ఆహననాది ఏవ స్యుః, ఈ ఆహరణ క్రియ మాటి మాటికి పఠించడం అనే క్రియ వల్ల దీంతో సమాహంతు అనేటటువంటి ఉపసర్గతో కలిసి ఇక్కడ ఏం జరుగుతుంది? ఉపసర్గ వస్తుంది. ఉపసర్గని దాని స్థానంలో ఇంకోటి ఏమన్నా అత్యాహారం చేయొచ్చు, ఆదేశాలు రావచ్చు, వర్ణ వ్యత్యయం చేయొచ్చు, కొత్త వర్ణాలు తీసుకురావచ్చు. ఇవన్నీ కారణాలు. వాటి వ్యవహారము అలా ఎందుకు చేశాడంటానికి కారణం వ్యాకరణం చెబుతుంది, నిరుక్తం చెప్పదు. కనుక వాటి జోలికి పోకుండా ఉన్నట్లయితే ఆ హృ అనే ధాతువుతోటి, హృ అనే ధాతు అంటే హన్ అనేటువంటి క్రియ వచ్చింది కాబట్టి దాని ద్వారా ఇది సాధించవచ్చు కదా అని అంటే అలా కూడా సాధించవచ్చు అని అభ్యంతరం అయితే లేదు. యద్వా సమాహతా భవంతి అంచేత ఇవన్నీ సమాహృతం ఒక చోట సేకరణ చేసి ఉంచబడినది కాబట్టి దీనిని నిఘంటు శబ్దం ఇట్లా సాధించామయ్యా అన్నారు. ఇక్కడ డౌట్ రావాలి మనకి, దీని పేరు నిఘంటువు కదా, మరి ఈయన ఏమంటున్నాడు? ఇందాక నుంచి వీళ్ళు ఒకటే ఏమంటున్నారు? నిగమనాద్ నిఘంటవ అని బహువచనంలో నిఘంటవ అనే శబ్దాన్ని ప్రయోగించాడు. అంటే ఒక్కొక్క దానికి ఒక పదమునకు అనేకార్థములు గాని, అనేక పదములకు ఒకే అర్థము గాని ఉండేవన్నీ కూడా ఒక చోట పెట్టినవి. మనకి రాండ్రా అంటే మనకి సిలబస్ లో లేదు, కానీ ఈ నిరుక్త గ్రంథం మొత్తం పూర్తయినప్పటికి ఏముంటుంది అంటే ఒకే పదమునకు అనేక అర్థములు, లేదా అనేక పదములకు ఒకే అర్థం అనగా పర్యాయ పదములు. తర్వాత ఒకటి నానా అర్థములు తెలుగులో చదువుకున్నవే చిన్నప్పుడు, అదన్నమాట. కనుక ఇక్కడ బహువచనంలో చెప్పారు. కానీ తర్వాత దీన్ని కోశము అని చెప్పి, అంటే ఇవన్నీ కలెక్షన్ ఆఫ్ దిస్ అంటామే కోశం. అమర కోశము, అమర కోశ సింగిల్ అంటే అప్పుడు నిఘంటు అన్న శబ్దం వచ్చింది. కానీ ఒరిజినల్ గా నిఘంటవ అన్నారు. అయిన తర్వాత ఇప్పుడు నిన్న మనం ఒక మాట చెప్పుకున్నాం. ఏంటది అంటే దాని పేరు ఏంటంటారు?
ఆ, ఏంటండి అది? శబ్దాలు. శబ్దాలు మూడు రకాలు అని చెప్పుకున్నాం. ఏమిటవి శబ్దాలు మూడు రకాలు అంటే, ఒకటి, ఆ పేరు ఎందుకు వచ్చిందయ్యా? పచ్చ అనే ధాతువుకి నుల్ అనే ప్రత్యయం చేస్తే ఆ దాని తర్వాత నుల్లులో ఉన్నటువంటి ఊ మిగిలి, ఇత్సంజ్ఞలు పోగా ఊ మిగిలి, ఊ అని యువోరనాకో సూత్ర చక అనే ప్రత్యయం వచ్చి, వీటి వల్ల మళ్ళీ ముందు ఏమైనా ఆది వృద్ధి వచ్చి పాచక అనే రూపం ఏర్పడింది అన్నప్పుడు, ఆ అవయవముతో సంబంధం ఉండేటటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. దాన్ని యౌగిక శబ్దములు అన్నాం. దానిని యౌగిక శబ్దం నిన్న చెప్పుకున్నాం. తర్వాత కొన్ని ఉన్నాయి. పంకజము అని ఉంది అనుకోండి. ఇది పంకమునందు పుట్టింది కాబట్టి పంకజం సరి యౌగికమే. కానీ అక్కడ నాచు పుట్టింది, పిచ్చి పురుగులు పుట్టాయి, ఇంకా ఇంకేమో పుట్టాయి. మరి వాటి కూడా పంకజం అని పేరు రావాలిగా. కానీ వాటిని పంకజం అనట్లే. ఆమె పంకజముఖి అంటే మొత్తం అంతా నాచులా ఉంది మొహం అని చెప్పొచ్చా? చెప్పకూడదు. కనుక ఏమైంది? పంకజము అంటే పద్మమునందు రూఢి అయింది. దీన్ని రూఢి చేసుకున్నాం అంటే ప్రయోగమునందు దీనికి ఇదే అని స్థిరపరుచుకున్నాము. కానీ యౌగికార్థం కూడా కరెక్టే. పంకజము అంటే పంకమునందు పుట్టింది కాబట్టి కనుక దాన్ని యోగ రూఢి అన్నారు. యోగ రూఢములు అన్నారు. అట్లాంటి వాటి కొన్ని ఉంటాయి. వాటికి ఏం లేదు, నేను ఇదే అర్థంలో చెప్తాను, అయిపోయింది. లోక ప్రసిద్ధంగా చెప్పే అర్థము. పర్వ అనే ఒక పదాన్ని ఇస్తారు ఉదాహరణగా, అది రూఢములు. ఇవి దేనికి సంబంధించి? శబ్దానికి సంబంధించి మూడు రకాలు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏమిటి అంటే, ఒక శబ్దానికి వ్యుత్పత్తి రావటం ఎలా అన్నది. ఏమండి? వీటికి మూడు వృత్తుల పేర్లు చెబుతారు. అక్కడ శబ్దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందని రావడానికి యోగమా, యోగరూఢమా, రూఢమా అని. ఇప్పుడు ఇక్కడేం చెప్పుకుంటున్నాము? శబ్దంలోని ఆ పదం అలా సాధించటానికి ఏమిటి వృత్తులు అంటే మూడు వృత్తులు చెప్తారు. ఒకటి ప్రత్యక్ష వృత్తి. ప్రత్యక్ష వృత్తి అంటే ఏమిటి? అది చూడంగానే అది చూడంగానే మనకి ఇందులో ఏ ధాతువు ఉన్నది, ఏ ప్రత్యయం ఉన్నది అనే స్ఫురణ కలుగుతుంది. నిగమ ఇతరహ అని అనుకోండి. నిఘంటువు అనట్లే నేను. నిగమ ఇతరహ అన్నాం అనుకోండి. ఇక్కడ గమ్ అనే ధాతు వినపడుతోంది, నీ అనే ఉపసర్గ కనపడుతోంది. కనుక ఈ గమ్ అనే ధాతువు చాలా స్పష్టముగా మనకి వినపడుతుంది నిగమ ఇతరహ అన్నప్పుడు. ఇలా ఉంటే ప్రత్యక్ష వృత్తి అంటారు. దీని తర్వాత కొంచెం కఠినం అవుతుంది, అంటే కొంచెం వెతికి పట్టుకోవాలన్నమాట. అదేమిటది? పరోక్ష వృత్తి. ఇది కొంచెం అంతర్లీనంగా ఉంటుంది. ఈ క్రియ మనకి వెంటనే కనపడకపోవచ్చు. ఇదే నిపూర్వక గమ్ ధాతువు కంటే తును ప్రత్యయం చేసాం అనుకోండి, నిగంతు అనే రూపం వచ్చింది. నిగమ ఇతరలో గమ అనే దగ్గర గమ్ అనేది చాలా స్పష్టంగా వినపడింది. నిగంతు అనే శబ్దంలో గమ్ దగ్గర నుంచి మనం విడగొట్టుకోవాలి, కొంచెం జాగ్రత్తగా వినాలి. అందుకని ఇది పరోక్ష వృత్తి అన్నారు. దీని మీద పెద్ద ఎక్కువ ఆలోచించేసి బుర్రలు చింపేసుకోక్కర్లేదు. ఈ ఉదాహరణ చూసి ఇది ప్రత్యక్ష వృత్తా పరోక్ష వృత్తా తెలుసుకుంటే చాలు. అతి పరోక్ష వృత్తి అంటే ఓ పట్టాన కాదు, అసలు ఆ క్రియ మనకు అర్థమై కావదు. ఎక్కడి నుంచి వచ్చింది? నిఘంటు శబ్దం నుంచి వచ్చింది. నిఘంటు శబ్దానికి ఉదాహరణ ఇప్పుడు చెప్పేవన్నీ అదే. నిఘంటువు అనే మాట ఉత్పత్తికి ప్రత్యక్ష వృత్తిలో చెబితే నిగమయ తరహా అనొచ్చు, పరోక్ష వృత్తిలో చెప్తే నిఘంతు అనొచ్చు. అతి పరోక్ష వృత్తిలో క్రియ అవిజ్ఞాతంగా ఉండిపోవాలంటే ఏం చేయాలి అక్కడ అంటే, ఈ గకారాది వర్ణములు ఏవైతే ఉన్నాయో, ఈ నిఘంతువు కదా, నీ గా కాస్త ఘా కావటము, తా కాస్త టా కావటము, ఇవన్నీ ఎందుకైనా మనకు తెలియదు. అంచేత ఈ నిఘంతు అనే దానిలోని గకారము ఘకారంగా మారుట, తకారము టకారంగా మారటం ద్వారా, ఎందుకు నిగమనాత్ నిఘంటవ అన్నాడు కదా వ్యుత్పత్తిలో. ఔపమన్యువు నిగమనాత్ నిఘంటవ అని చెప్పి ఔపమన్యువు చెప్పాడు కాబట్టి
ఇక్కడ ఏంటవుతోంది, ఈ అతి పరోక్ష వృత్తి నిఘంటు అనగానే మీరు ఎంత తల గోడకేసి కొట్టుకున్నా గమ్ అనే ధాతువుని పట్టుకోలేరు. ఎందుకు? గమ్ అనే మాట వినబట్లే, ఘా కనబడుతుంది, టా కనబడుతుంది. గమ్ అనే ధాతువుని ఇందులో అతి పరోక్ష వృత్తి కనుక క్రియాపదము పట్టుకోవటము కష్టము. ఏమంటే అసలు క్రియాపదం ఎందుకు పట్టుకోవాలండి నేను? ఓ ప్రశ్న వేయాలి కదా, పట్టుకోకపోతే నష్టం ఏమిటి నాకు అంటే, ఎప్పుడైనా సరే శబ్దానికి ప్రకృతి ప్రత్యయ విభాగము తెలుసుకొనుట ముఖ్యము. కారణం ఏమిటి? ప్రకృతి ప్రత్యయములు కలిస్తేనే శబ్దం అవుతుంది, పదం అవుతుంది. ఆ పదం అయితేనే ప్రయోగార్హత వస్తుంది సంస్కృతంలో. కనుక ఏది ఏమిటి అని మనకి తెలిస్తేనే మిగతా వివరాలు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆ నిఘంటు శబ్దంలోనే గకారము ఘకారముగాను తకారము టకారముగాను వచ్చి ఎందుకు వచ్చింది? వర్ణ వ్యత్యయం కావచ్చు, ఆదేశాలు కావచ్చు, ఇట్లాంటి కారణాలుగా ఇది నిఘంటవ అనే వ్యుత్పత్తి వచ్చిందయ్యా అన్నాడు. సరే, ఆహననాత్ నిఘంటవ అని చెప్పుకున్నాం కదా మరొక వ్యుత్పత్తిని. అంటే ఏమైంది? ఈ గోవు ఇత్యాది శబ్దాలన్నీ కూడా బాగా పఠించబడతాయి. సమ్ముకి ఆంగ్ అనే ఉపసర్గ చేర్చి హన్ అనే ధాతువు కంటే తున్ననే ప్రత్యయం చేరిస్తే సమాహంతు అనే శబ్దం ఏర్పడుతుంది. తర్వాత ఇక్కడ ఉపసర్గని వ్యత్యయాలు చేసుకుంటూ పోతే నిఘంటు శబ్దం ఏర్పడింది అని హన్ ధాతువు పాఠకార్థకము అంటే చదవుటకు అనే అర్థములో నిఘంటు శబ్దాన్ని వ్యుత్పత్తిని సాధించారు అంతే. అక్కడ వదిలేసేయండి. దీని మీద ఎక్కువ మనసు పెట్టుకుని పాడు చేసుకోకండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో వేదం నుంచి వచ్చాయి. ఏమండి? కనుక ఈ నిఘంటు శబ్దం ఇట్లా ఏర్పడిందయ్యా అని మనకి చెప్పారు. ఇప్పుడు గ్రంథ ప్రవేశం చేస్తున్నాం. ఇంకా తద్యాన్యేతాని చత్వారి పదజాతాని నామాఖ్యాతే చోపసర్గ నిపాతాశ్చ తానీమాని భవంతి. ఇందాకే వచ్చిందండి అక్కడ తామిమం అని వచ్చింది. ఇప్పుడే వస్తుంది తానీమాని. తాన్ తాని ఇమాని తానిమాని. ఏమండి? తదాన్యేతాని చత్వారి పదజాతాని నామాఖ్యాతే చోపసర్గ నిపాతాశ్చ తానీమాని భవంతి. ఇది డెఫినేషన్ అండి, ఫైనల్ డెఫినేషన్. ఈ నిరుక్తానికి ఇది డెఫినేషన్. ఏమిటది అంటే, నిఘంటు నిర్వచించిన తర్వాత ఇందులో మనకి ఆ శబ్దము యొక్క విశేషార్థములను సామాన్యార్థములను మనకి ఇక్కడ బోధపరుస్తాడు. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? నామ ఆఖ్యాత ఉపసర్గ నిపాతలు అని 4 రకాలుగా పదముల యొక్క గణములను ఏర్పాటు చేయబడినది. అంటే ఈ నిఘంటు సంజ్ఞ దేని చెప్తుందయ్యా అంటే, నిఘంటులో ఏముంటాయి అంటే ఆ ఉండే శబ్దాలు అందులోవి అయితే నామము లేదా ఆఖ్యాతము లేదా ఉపసర్గ లేదా నిపాత, ఈ 4 రకాలే ఉంటాయి అని చెప్పాడు. తానీమాని తదాన్యేతాని చత్వారి పదజాతాని నామాఖ్యాతే చోపసర్గ నిపాతాశ్చ తానీమాని భవంతి అన్నాడు. ఈ నిఘంటు సంజ్ఞలో ఏమేమి ఉంటాయి అయ్యా అంటే, వేదము నుంచి గాని లోక భాషల్లో అంటే మా సామాన్య లౌకిక భాష అంటామే, వాటిలో ఉన్న పదాలు ఉంటాయి. ఇవి 4 రకాలుగా ఉంటాయి. నామాలు, ఆఖ్యాతలు. క్రియ అనలేదు ఇక్కడ, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏమండి? ఇవన్నీ కలిపి ఏవైతే గ్రంథంలో ఉంటాయో దాన్ని నిఘంటువు అన్నారు. అంటే సమస్త శబ్దజాలము కూడా ఈ 4ట్లో ఏదో ఒక హెడ్డింగ్ కిందకి రావాలి. నామం అంటే ఏమిటి, ఆఖ్యాతం అంటే ఏమిటి, ఉపసర్గ అంటే ఏమిటి, నిపాత అంటే ఏమిటి, 4 రకాలు ఉన్నాయని చెప్పావు, బాగానే ఉందయ్యా. మరి ఎందుకు వీటి పేర్లు, వీటి డిఫరెన్షియల్స్ చెప్పు నాకు అని మనం అడుగుతాం కదా. దగ్గర వెంటనే చెబుతున్నాడు. తత్ర
తత్రైతన్నామాఖ్యాతయోర్లక్షణం ప్రదిశంతి. ఆ వాటిలో నుంచి ఇప్పుడు నామ ఆఖ్యాతల యొక్క లక్షణాన్ని ప్రదిశంతి మనకి చెబుతున్నాడు. ఏమిట? భావ ప్రధానమాఖ్యాతం సత్వ ప్రధానాని నామాని. మనము తర్క భాష అని ఒక చూసాం. అందులో చెప్పుకునేటప్పుడు ద్రవ్యము, గుణము, కర్మ అని ముందు 3 మాటలు చెప్పుకున్నాం కదా. ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ భావాహ సప్త పదార్థ. ఏదైనా ఒక వస్తుంది అనుకో అమ్మా, అది ద్రవ్యము అంటాం. ద్రవ్యము అంటే మళ్ళీ ద్రవ్యాలు 2 రకాలు, మూర్త ద్రవ్యము, అమూర్త ద్రవ్యము అని. మూర్త ద్రవ్యం అంటే దట్ విచ్ వీ కెన్ సీ, చూడదగినది, చూడగలిగినది. అమూర్త ద్రవ్యము అంటే కనపడనిది, కానీ అది ద్రవ్యమే. ఏమండి? ఇప్పుడు వాయువు ఉంది, మీకు కనబడుతుందా? కానీ అది ద్రవ్యమేగా, ఒక ఎంటిటీ ఉంది. గుణము అంటే దానికి ఉండే అట్రిబ్యూట్స్, రంగు, రుచి, వాసన, పొడుగు, పొట్టి, అది వగైరా, సంస్కారము వగైరా వగైరా వగైరా. క్రియ అంటే యాక్షన్. కనుక ద్రవ్య గుణ క్రియ ఈ 3 మేజర్ అనమాట. అందులో సత్వము అంటే కనుక ఉండుట అని అర్థం అండి. సత్ అంటే ఏమిటి? సచ్చిదానంద. వేదాంత సారం చదువుకున్నాం. ఇందులో సత్ అనే పదార్థం వచ్చిందా లేదా? సత్ అనగా ఉండుట. ఎప్పుడు? భూత భవిష్యత్ వర్తమాన కాలములు 3 కాలములలో ఉండునది అనగా శాశ్వతమైనది అని చెప్పుకున్నాం. ఆ సత్ ప్రధానము. సత్వం అంటే గనక దాని జాతి, ఆ సత్తా జాతి అంటారు దాన్ని. ఈ సత్తా అనే జాతిని సత్వం అంటాము. ఇది కలిగిన వాటిని సత్వ ప్రధానమైనది నామాని. మరి ఇదెందుకయ్యా? భావ ప్రధాన వాఖ్యాతం. భావము ప్రధానమైనది ఆఖ్యాతల యందు అని చెబుతున్నాడు. అంటే ఏంటనమాట? ఈ 4 విధాల వాటల్లో నామ ఆఖ్యాతలకు విషయంలో వాటి లక్షణాన్ని మనకి చెప్పాడు. ఏమని చెప్పాడు? భావ ప్రధానము అంటే క్రియాపదములో ఏది ముఖ్యమో అది ఆఖ్యాతము అంటారండి. ఇక్కడ మీరు గమనించండి, పచ్ అనే ధాతు ఉంది. పచతి అన్నారు అనుకోండి, వేరే వాడు వండుతున్నాడు. పచామి అంటే నేను వండుతున్నాను. పచసి అంటే ఎవరు, నువ్వు వండుతున్నావు. పచ్ అంటే వండుట. ఇగో ఇది ఆఖ్యాత అంటే. ఏమండి? కనుక ఈ భావ ప్రధానమైనది, సత్వ ప్రధానమైనది అంటే కనుక అది ముఖ్యం ఏదైతే ఉందో అది శబ్దాలు, వాటి నామాలు అన్నారు. ఇప్పుడు అంటే ఏంటన్నమాట? ఒక క్రియాపదం ఉందనుకోండి, ఆ క్రియాపదంలో ఏమేమి ఉంటాయి? క్రియాపదము అంటే ఏంటంటే చేస్తున్నట్టు దాని లక్షణం. త్వం పచసి, అహం పచామి, సహ పచతి. ఏమండి? లేకపోతే దాని భూతకాలంలో చెబుతారా, భవిష్యత్తు కాలంలో చెబుతారా? ప్రథమ పురుష మా తర్వాత దాన్ని ఏమంటారు, మధ్యమ పురుషులో చెబుతారా, ఉత్తమ పురుషులో చెబుతారా? ఇట్లా పురుష వచన ఇత్యాదులు ఎట్లా తెలుస్తాయి? ఆ పక్కన ఉండే ప్రత్యయం ద్వారా తెలుస్తాయి, ఆ కారకాల ద్వారా తెలుస్తాయి. ఇక్కడ కారకాదుల్ని అప్రధానం చేసేసి, అలాగే అది స్త్రీలింగమా, పుల్లింగమా, నపుంసకలింగమా, సంఖ్య ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా, ఇలాంటివేమీ లేకుండా ఉన్న ద్రవ్యం ప్రధానంగా ఉండి క్రియ అప్రధానంగా ఉంటే దానిని నామము అన్నారు. పచతి, రామ పచతి, దేవదత్త పచతి. ఈ పచతి అంటే వండుతున్నాడు, భుంక్తే తింటున్నాడు. ఇవన్నీ ఆఖ్యాతలు. ఆఖ్యాతలు ఏంటి? క్రియా ప్రధానమైంది. నామవాచకలో ద్రవ్య ప్రధానమైంది. అంటే ఆఖ్యాతం ఎన్ని రకాలయ్యా మళ్ళీ అంటే? కర్తలో ఉండొచ్చు, భావంలో ఉండొచ్చు, కర్మలో ఉండొచ్చు, లేదా కర్త కర్మలు రెండిట్లో కూడా ఉండవచ్చు. ఎట్లా? పచతి దేవదత్త.
ఎవడు వండుతున్నాడయ్యా? దేవదత్తుడు వండుతున్నాడు. భూయతే దేవదత్తేనా పచ్యతే ఓదన దేవదత్తేనా. అంటే ఇక్కడ కర్మణి ప్రయోగం ఇది. తర్వాత పచ్యతే ఓదన స్వయమేవా. ఇక్కడ కర్తయందు కర్మయందు రెండిట్లు పచ్యతే ఓదన, ఎవరు? స్వయమేవ, తనే వండుతున్నాడు. ఇట్లా చెప్పడం ద్వారా ఏమిటవుతోంది అంటే, ఒక క్రియాపదము ఎప్పుడూ కూడా, అంటే ఆఖ్యాతం అన్నది ఉంటే ఐసోలేటెడ్ గా ఉండవచ్చు. కర్తయందు, లేదా భావమునందు, లేదా కర్మనందు, కర్మకర్తల యందు అని 4 చెప్పాడు కదా. దేని ఎందో ఒకటి ఉందనుకోండి, కర్త ప్రధానంగా ఉంటే ఒక పద్ధతి, క్రియా ప్రధానంగా ఉంటే దానిలో ఉండే విశేషాలు చెప్పేసాడు. ఏది? నామ, దాన్ని ఏమంటారు, ఆ అదేంటి, భావ ప్రధానం ఆఖ్యాతం, సత్వ ప్రధానం ద్రవ్యమే కదా, నామాని అని చెప్పాడు. సత్వ ప్రధానాన్ని నామాని అని చెప్పాడు. ఈ రెండు కలిసి ఉంటేనో అంటే దానికి చెబుతున్నాడు, తద్యత్రోభే భావ ప్రధానే భవతః. తద్యత్ర ఉభే అంటే నామ ఆఖ్యాతాలు రెండిటి యందు ఉన్నట్లయితే ప్రాధాన్యత. ఇప్పుడు ఇందులో ఏది ముఖ్యమని చెప్పాలి, ఏది అముఖ్యమని చెప్పాలి, అది ప్రశ్న ఇక్కడ. ఏది ముఖ్యమని చెప్పాలి, ఏది అముఖ్యమని చెప్పాలంటే, రెండూ గనక అక్కడ ఆపరేట్ అవుతుంటే భావానికే ప్రాధాన్యత. రామ పచతి ప్రధానం ఇక్కడ, పచన క్రియ ప్రధానం. అది రాముడు ఉండొచ్చు, దేవదత్తుడు ఉండొచ్చు, సుబ్బారావు ఉండొచ్చు, ఎల్లయ్య ఉండొచ్చు, పుల్లయ్య ఉండొచ్చు, మల్లయ్య ఉండొచ్చు కదా. ఉండుట అన్నది ప్రాధాన్యం కనుక, తద్ ఎత్ర ఉభే భవతః, రెండూ గనక ఉన్నట్లయితే, నామము క్రియకి అంగమా, క్రియకి నామము అంగమా అన్నది ఒక ప్రశ్న వస్తుంది అనమాట. దేనికి ఏది వస్తుంది అంటే, పూర్వాపరీభూతం భావవాఖ్యాతే నాచష్టే వ్రజతి పచతీత్యుపక్రతు ప్రభృత్య అపవర్గ పర్యంతం మూర్తం సత్వ భూతం సత్వానాభిర్వ్యాజ్య పక్తిరితి. ఏమయ్యా, పౌర్వాపర్యము అని ఒకటి ఉంది, ఒక వ్యవహారం చెబుతున్నాడు ఇక్కడ. వండుట అన్నాడు అనుకోండి. మీరు ఇప్పుడు వండుట అనంగానే ఏం చెబుతున్నారు అక్కడ? ఏం చేస్తున్నారు? పచతి అంటే ఏం చేస్తున్నాడు దేవదత్తుడు? ముందెళ్ళి బజారుకి వెళ్ళి బియ్యం కొనుక్కొస్తున్నాడు, గిన్నెలో పోసి కడుగుతున్నాడు, లేదా పొట్లం చెప్పుతున్నాడు, దారం దాచిపెట్టుకుంటున్నాడు, కాగితం మొదలు బారేస్తున్నాడు. ఇన్ని కలిపిన తర్వాత పొయ్యి మీద పెట్టాడు, వండాడు, అది మెత్తబడింది, దింపాడు. అంటే ఏమిటి? ఈ పౌరోపరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ ఏదైతే ప్రారంభం చేశాడో, అంటే ఆరంభం నుంచి చివరి వరకు, ఎక్కడి వరకు? అది ఉడుకుట వరకు ఉండేటటువంటి వ్యవహారము వరకు. ఏమండి? ఇవి అంటే ఎక్కడ ప్రారంభం చేశారో, ఎక్కడ చివరి ముగించారో, ఈ అన్నిటికీ కొరకు ఒకదాని తర్వాత ఒకటి, ముందు వెనకలు కాక అన్ని కలిపితే వచ్చేది ఆఖ్యాతము. ఇప్పుడు పచతి అన్నాడు. పచతి అంటే ఏం చేస్తున్నాడు అంటే, ఫలానా ఫలానా ఫలానా. గచ్చతి అంటే వ్రజ్య, గమన క్రియ. అంటే ఈ కాలు తీస్తున్నాడు, అవతల పెడుతున్నాడు, వెనక కాలు తీసి ముందుకు పెట్టాడు, ముందు కాలు తీసి వెనక్కి పెట్టాడు, వెనక కాలు తీసి ముందుకు పెట్టాడు, మొఖం ఇవన్నీ వచ్చి అక్కడ చేరాడు, అక్కడికి గమన క్రియ వచ్చింది. అంటే అది పౌర్వాపర్యము వల్ల, అంటే క్రియకి ఎన్ని రకాలు? రెండు స్థితులు వచ్చేసాయి అక్కడ. ఏమిటది అంటే, ఒకటి సాధ్యావస్థాపన్నమైన క్రియ, అంటే ఇంకా సాధించవలసి ఉన్నది. పచతి అని ఎప్పుడు పూర్తవుతుంది? తెచ్చి బియ్యం పెట్టి కడిగి చేసి అన్ని చేసిన తర్వాత గాని కాదు. అంటే ఏమిటైంది అక్కడ? ఉపక్రమ ప్రభృతి
అపవర్గ పర్యంతం. అపవర్గ పర్యంతం అంటే ఫలితము సాధించు వరకు, ఈ మొత్తం అంటే కంక్లూడింగ్ వరకు, ఈ మొత్తం అంతా కలిపి పద్ధతి క్రియలోనే కలిసి ఉంది. అంటే ఇది సాధ్యావస్థాపన్న క్రియ, సాధ్యావస్థాపన్నమైన క్రియ. రెండోది సిద్ధావస్థాపన్నమైన క్రియ. ఇది కంప్లీట్ అయిపోతే సిద్ధావస్థానమైన క్రియ అని. ఈ పచతి అనే క్రియకి ప్రయోగించినప్పుడు ఎవరు వండుతున్నారు అని ఫస్ట్, ఎవరు వండుతున్నారు, ఏం వండుతున్నారు అంటే దానిని బట్టి ఇక్కడ ధాత్వర్థం ఏమిటో మనకి బోధపడుతుంది. అంచేత ధాత్వర్థానికి ఎప్పుడు కూడా భావమే ప్రధానము. నామవాచకాలకి సత్వము ప్రధానము. సత్వము అంటే ఉండుట అని. ఘట, పట, రామ, సీత, ఇవన్నీ కూడా ఇక్కడ మళ్ళీ ఈ సత్వము అంటే ఏమిటి చెప్పాలి? రామహాన, రామహాన, రామవ్వ అంటే అదే ఒక్కర్లే. లింగ సంఖ్యాదులు అప్రధానం, కేవలము దాన్ని ప్రాతిపదికార్థమే ప్రధానం. ఈ రెండు ఉపయోగించినట్లయితే పూర్వాపర్యాలు చూసుకోవాలి. అంటే ఏంటి? ఒక క్రియ ప్రారంభమైనప్పటి నుంచి పని పూర్తయ్యే వరకు ఉండేటటువంటి అన్ని రకాల క్రియలు, తెచ్చుట, ఉంచుట, చేయుట, వెలిగించుట, కడుగుట, పెట్టుట, గిన్నె కొడుతు, ఇవన్నీ కలిపితే పద్ధతి క్రియ అయింది. అంటే ప్రారంభంలో నుంచి ఉపక్రమించి సమాప్తిని అపవర్గము అంటాం. ప్రారంభాన్ని ఉపక్రమము అంటాం, చివరిని అపవర్గము అంటాం. ఇలా ఈ పౌర్వాపర్యంతో కూడిన భావాలను తింగ్ శబ్దం చేత చెప్తున్నాం మనం. తింగ్ అంటే భావార్థ క్రియాపదం అనమాట. క్రియాపదానికి తగిలిచ్చేటటువంటి ఆ ప్రత్యయం తింగ్ ప్రత్యయం. ఆ తింగ్ ప్రత్యయం తగిలిచ్చిన దాని పదాన్ని, శబ్దాన్ని తింగంత పదము అంటాం. అది క్రియాపదము అంటాం. కనుక ప్రారంభం నుంచి మళ్ళీ మనకి ఫలప్రాప్తి కలిగే వరకు ఉండే మొత్తం బ్లాక్ ఇవన్నీ అనేక క్రియల సమాహారం. కనుక పద్ధతి అనగానే అయిపోలేదండి. బియ్యం తేవాలి, కడగాలి, పొయ్యి వెలిగించాలి, ఇట్లాంటి అనేకమైన చేసిన తర్వాత చివరికి ఏం తెలుస్తుంది అంటే విక్లిత్తి వ్యాపారం కాబట్టి ఉడికింది అని తెలుస్తుంది. ఈ మొత్తం భావాన్ని కలిపి చివరికి రూపాంతరం చెంది ఏమిటవుతుంది? ద్రవ్య రూపమైన ఆ నామవాచకంతో చెప్పబడుతుంది. పచతి అన్నాడు. ఏం పచతి అయ్యా? అన్నం పచతి. అంతా అయిన తర్వాత ఉడికిన తర్వాత దాన్ని ఏమంటున్నారు? ఇక్కడ దాన్ని బియ్యం అన్నారు, అక్కడ దాన్ని అన్నం అన్నారు. మళ్ళీ దానికి అన్నం అనే పేరు పెట్టారుగా. కనుక ఈ సిద్ధాపన్న స్థితి ఏమిటి వచ్చిందన్నమాట అంటే వండబడినది. పక్తి అంటే పాకము, లేకపోతే వ్రజ్య అంటే వెళ్ళుట అనేటటువంటి భావం మనకి తెలుస్తుంది. కనుక ఈ పచతి క్రియ వల్ల అల్టిమేట్ ఇది ప్రధానము. దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది? సిద్ధావస్థ స్థితి వచ్చిన తర్వాత మనకి పక్తి అంటే పాకము, వండుట అనేటటువంటి బోధ కలుగుతుంది. కనుక ఈ నామవాచ కనుక ఈ నామవాచకాలు సత్వము లేకపోతే ద్రవ్యములు అని చెప్పుకున్నాం. ఇవి మళ్ళీ రెండు రకాలు, సామాన్యము, విశేషము అని. ఏమండి? ఇప్పుడు నేను ఇగో ఇది చూడు అన్నాను అనుకోండి, ఏమర్థమైంది మీకు? ఇది చూడండి ఒకసారి అన్నాను అంటే అక్కడ ఏమిటో చెప్పట్లేదు మీకు, కానీ అక్కడ ద్రవ్యాన్ని నేను రిఫర్ చేస్తున్నా. మీరు గమనించండి. ఇక్కడ ఇగో ఓసారి దీన్ని చూడవయ్యా అన్నాను అనుకోండి ఎవరైనా, ఇక్కడ ఏదో ఉంది, ఒక ద్రవ్యం ఉంది, కానీ అది ఇదం ఇత్తం. మనం తెలుగులో అంటే ఇదమిద్ధంగా చెప్పట్లేదండి వాడు అని. అదే ఇది ఇదం, ఇది ఇత్తం, ఇలా అని తెలియట్లేదు. కనుక ఏమిటన్నమాట? ఇది సామాన్యము. ఇక్కడ రాగానే అక్కడ మీకు ఆవో, గేదో, ఎద్దో, దూడో, ఇంకోటో కొండో, మట్టో కనపడితే ఓ ఇది గౌహు, ఇది హస్తి, ఇది పురుష అనేటటువంటి ధ్యాస కలుగుతుంది. అంటే అక్కడ ఏమైంది? అక్కడ విశేషము తెలియబడింది అనమాట. కనుక ఒక నామవాచకానికి సామాన్యము, విశేషము, ఒక ద్రవ్యానికి సాధ్యాపన్న క్రియ, తర్వాత సిద్ధావస్థాపన్న క్రియ అని రెండు రకాలు. అట్లాగే ఈ ఆఖ్యాతలకు కూడా రెండు రకాలేండి. ఏమిటి? సామాన్య రూపం, విశేష రూపం ఉంది. ఇగో
ఇది చూడు అని చెప్పన్నప్పుడు మీకు ఎట్లయితే సామాన్యం అర్థమైంది. ఉందయ్యా అన్నాను. ఏమిటుంది? భవతి అంటే సామాన్య రూపం. అదే ఆస్తే, సేతి, వ్రజతి, తిష్టతి అన్నప్పుడు దానితో పాటు ఇంకొక ఎడిషనల్ మీనింగ్ తెలుస్తుంది మీకు. నడుస్తున్నాడు, వెళ్తున్నాడు, పడుకున్నాడు, ఏదో కరోతి, మీ ఇష్టం, ఆ శబ్దాలు ఏదైనా వేసుకోండి. ఇక్కడ మీకు విశేషమైన అర్థము బోధ కలుగుతుంది. అదే భవతి అన్నాడు అనుకోండి, ఏ బోధ, విశేష బోధ కలగటం లేదు. దీనిని సామాన్య రూపము, విశేష రూపము అంటారు. కనుక ఇవాళ మనం ఏం చెప్పుకున్నాము అంటే, నిఘంటువు అనే దానికి ఎలా వ్యుత్పత్తి వచ్చిందో అని కొన్ని విశేషాలు చెప్పుకున్నాం. తర్వాత ఏమన్నా శబ్దాలు 4 రకాలు, నామాఖ్యాత, ఉపసర్గ, నిపాతలని చెప్పుకున్నాం. వీటి లక్షణాలు చెప్పుకున్నాం. అయిన తర్వాత ఉపసర్గ నిపాతల గురించి ఇంకా మనం ఏం చెప్పుకోలేదు, ఎందుకంటే అవి అప్రధాన హేతువులు కనుక. ముందుగా ఏం చెబుతున్నాడు అంటే, ఓ ప్రధానమైనటువంటి నామవాచకాల గురించేను ఆ, ఆ, ఆఖ్యాతల గురించి చెబుతున్నాడు. ద్రవ్య ప్రధానమైనది నామాలు, తర్వాత భావ ప్రధానమైనది ఆఖ్యాతలు అని చెప్పాడు. తర్వాత వీటికి ఏం చెప్పాడు, క్రియకి 2 స్థితులు ఉంటాయ్యా, సాధ్యావస్థాపన్న క్రియ, సిద్ధావస్థాపన్న క్రియ అని. ఏది సిద్ధము కాదో అది సాధ్యము, అదే భావన, అదే ఉత్పాదన, అదే వ్యాపారం అంటామే, యాక్టివిటీ మొత్తం అంతా. ఇవన్నీ కూడా అంటారు. ఇవన్నీ బోధించేది ఏమిటంటే ఆ సిద్ధము కార్యస్థితిని బోధిస్తాయి. సాధ్యావస్థాపన్న క్రియ అయిన తర్వాత నామవాచకాలు సత్వ ప్రధానమైనటువంటివి. ఇక్కడ ఎక్కడా కూడాను వాటి యొక్క కారకాలతో మనకి సంబంధం లేదు. ఇక్కడ కూడాను వాటి యొక్క లింగ సంఖ్యాదులతో సంబంధం లేదు నామవాచకాల్లో. ఒకవేళ నామవాచకంలోను ఆఖ్యాతనందు 2 ఏకకాలం ప్రయోగిస్తే నామము అప్రధానం అవుతుంది, ఆఖ్యాత ప్రధానం అవుతుంది. ఈ సాధ్యావస్థాన క్రియ పౌర్వాపర్యం ఉంటుంది, అంటే ముందు వెనక ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఆ వన్ ఆఫ్టర్ అనదర్ అని చెప్పుకుంటూ వస్తుంది. ఎక్కడి నుంచి? ప్రారంభం నుంచి ఫలప్రాప్తి వరకు. అంటే దీన్ని ఏమంటారు, ఉపక్రమం నుంచి అపవర్గము వరకు అన్నమాట. ఇలా ఈ ఉపక్రమం నుంచి అపవర్గముకు వరకు వచ్చిన భావమే అపవర్గము దగ్గర సిద్ధించిన తర్వాత రూపాంతరం చెంది ద్రవ్య రూపముగా, అంటే లింగ సంఖ్యాయుక్తమైన నామవాచ శబ్దంగా ఉత్పత్తి చేయబడుతుంది. ప్రత్య, పక్తి, ఇవి 2 ప్రయోగాలు. ఇవి 2 కూడా కృదంత రూపాలండి, గుర్తుపెట్టుకోండి. ఏమండి? కనుక ఇలా చెప్పారు. ఇక్కడికి మనకి అయిపోయింది. దీని తర్వాత ఇంద్రియ నిత్యం వచన మౌదుంబరాయణ అన్న తర్వాత వాక్యం. అంటే ఇంద్రియము నిత్యత్వము, అనిత్యత్వము అనే విషయం మీద ఔదుంబరాయుడి మతం ఏమిటి, కానిదేమిటి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక పూర్వపక్షము, ఒక సిద్ధాంతము జరుగుతుంది. ఒకడు అవునంటాడు, ఇంకోటి కాదంటాడు. కాదన్నవాడేమిటి, అవునన్నవాడేమిటి, ఎవరు కరెక్టు, ఎవరు నిర్ణయం చేశారు, యాస్కుడు ఎవరిని సమర్థించాడు, ఏ సిద్ధాంతాన్ని యాస్కుడు సమర్థించాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ఏమండి? కనుక ఇంద్రియము నిత్యమా కాదా అంటే దాని గురించి, అంటే ఇంద్రియం అంటే శబ్దములు నిత్యములా కాదా అని చెప్పి, అంటే శబ్దములు అనిత్యములు అని ఔదుంబరాయణుడు అంటాడు. అంటే ఆ వల్ల కుదరదబ్బాయి నువ్వు అంటాం, వ్యాప్తిమత్వాత్తు శబ్దస్య అని, అది నిత్యము అని చెప్పి సిద్ధాంతం చేస్తాడు నిరుక్తకారుడు. వీటి ఆక్షేపణలు ఏమిటి, వాటి సమాధానాలు ఏమిటి, ఇవి రేపు చూద్దాం మనం. ఇక్కడికి అంటే ఒక బ్లాక్ అయిపోయింది కనుక ఈ బ్లాక్ దగ్గర ఇక్కడ ఆపేసుకుందాం. రేపు ఈ ఒక్క పీస్ని తర్వాత చూద్దాం.